Hello everyone, welcome to our platform. ఈ వీడియోలో మనం వచ్చేసి బీఎడ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. లైక్ వచ్చేసి ఏంటంటే బీఎడ్ అంటే ఏంటి, ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, సో బీఎడ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఏమేమి ఉంటాయి, ఏ కోర్సెస్ అప్లై చేసుకోవడానికి మనం ఎలిజిబుల్ అవుతాము. సో లైక్ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి స్టూడెంట్కి ఉండే ఆప్షన్ ఏంటంటే సో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీటెక్ ఇలా డిఫరెంట్ కోర్సెస్ అనేది మన యొక్క గ్రాడ్యుయేషన్స్లో అయితే ఉంటాయి. అండ్ బీఎడ్లో కూడా ఇలా డిఫరెంట్ కోర్సెస్ అనేవి మనకు అందుబాటులో ఉంటాయా అనే డౌట్ వస్తుంది. అండ్ అదేవిధంగా సో మెనీ ఆస్పిరెంట్స్ మెథడాలజీ అంటే ఏంటి సార్, సో బీఎడ్లో ఫస్ట్ మెథడ్ ఉంటుందంట, సెకండ్ మెథడ్ ఉంటుందంట. ఫస్ట్ మెథడ్ అంటే ఏంటి, సెకండ్ మెథడ్ అంటే ఏంటి, సో ఏ కోర్స్ కంప్లీట్ చేసిన వారు ఏ మెథడ్స్ చూజ్ చేసుకోవాలి, ఏ మెథడ్ చూజ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆఫ్టర్ మన బీఎడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, దీనికి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో చేయండి అని అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో నేను చెప్పిన ఈ టాపిక్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా సో బీఎడ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తూ మనం పీజీ కానీ అదర్ కోర్సెస్ ఏమన్నా చేయడానికి ఛాన్స్ ఉంటుందా, ఒకవేళ ఛాన్స్ ఉంటే మనం ఏ విధంగా చేయాలి, ఒకవేళ ఛాన్సెస్ ఉన్నా చేసినా అది ఫ్యూచర్లో మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుందా, మన యొక్క జాబ్ పర్పస్ యూజ్ అవుతుందా అనే టాపిక్ గురించి కూడా ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో బీఎడ్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటంటే టీచింగ్ ఫీల్డ్. ఎవరైతే వారి యొక్క ఇంటర్మీడియట్ కానీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి తర్వాత టీచింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలంటే సో మనకు వన్ ఆఫ్ ది ఆప్షన్ వచ్చేసి ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ అనే కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ప్రజెంట్ మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అదర్ స్టేట్లో కానీ. సో దీనికి సంబంధించి ప్రజెంట్ మెయిన్గా బీఎడ్ అనేది 2 టైప్స్లో అయితే ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే బీఎడ్ అని 2 ఇయర్స్ డిగ్రీ అయితే ఉంటుంది. అండ్ బీఎడ్ వచ్చేసి 4 ఇయర్స్ కూడా ఉంటుంది, దాన్ని ఇంటిగ్రేటెడ్ బీఎడ్ అనేది చెప్తాము. సో ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2 ఇయర్స్ కంప్లీట్ చేయాలనుకుంటారో స్టూడెంట్స్ వచ్చేసి ఖచ్చితంగా సో మీరు బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీబీఏ కానీ అదర్ ఈక్వాలెంట్ డిగ్రీస్ అనేది కంప్లీట్ చేస్తున్నట్లయితే సో మీరు యొక్క బీఎడ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదు మేము 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చేయాలి అనుకుంటున్నాం అనుకుంటే సో మీరు ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వాలెంట్ అనేది కంప్లీట్ చేసి 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎనీవే మీరు ఇంటర్మీడియట్ ద్వారానైనా బీఎడ్ చేయొచ్చు, లేదా మీరు డిగ్రీ ద్వారానైనా బీఎడ్ అయితే చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇంటర్మీడియట్ ద్వారా బీఎడ్ చేయాలన్నా లేదా డిగ్రీ ద్వారా బీఎడ్లో జాయిన్ అవ్వాలన్నా కూడా సో మీకు పర్సంటేజ్ వచ్చేసి ఏంటంటే 50 నుంచి 55% మధ్యలో మీ స్కోర్ అయితే ఉండాల్సి ఉంటుంది, లేదా అంతకు మించి అయితే ఉండాల్సి ఉంటుంది. సో నార్మల్గా ఎవరైతే ఓసీ బీసీ స్టూడెంట్స్ ఉంటారో మీ యొక్క అండర్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉంటుందో లైక్ బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీబీఏ కానీ సో మినిమం వచ్చేసి 50% మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 45% మార్క్స్ ఉండాలి యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం. బట్ సమ్ టైమ్స్ అయితే ఇది చేంజ్ చేస్తున్నారు మనకు. ఎస్సీ ఎస్టీ వచ్చేసి మినిమం 50% మార్క్స్ అనేది గ్రాడ్యుయేషన్లో ఉండాలి అని మెన్షన్ చేయడం జరిగింది గత నోటిఫికేషన్లో. అండ్ అదేవిధంగా ఎవరైతే ఓసీ బీసీ స్టూడెంట్స్ ఉంటారో వీరికి 50% మార్క్స్ ఉండాల్సి ఉంటుందని మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కానీ లేదా సో బీఎడ్ కానీ చేయాలనుకుంటున్న ఆస్పిరెంట్స్ ఉంటారో మీరు ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. మీరు ఏ యూనివర్సిటీలో అయినా ఏ స్టేట్లో అయినా బీఎడ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన బేసిక్ ఎలిజిబిలిటీ అయితే. సో బీఎడ్లో వచ్చేసి ఎన్ని రకాల కోర్సెస్ ఉంటాయి, సో ఆ డౌట్ గురించి కూడా క్లియర్ చేయండి సార్ అని అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ మన తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అదర్ స్టేట్లో కావచ్చు బీఎడ్ అనేది 3 టైప్స్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ బీఎడ్. జనరల్ బీఎడ్ అంటే ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మన స్టూడెంట్స్ ఎవరైతే ఎక్కువగా జాయిన్ అవుతున్నారో దాన్ని మనం జనరల్ బీఎడ్ అంటాం. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎటువంటి స్పెషలైజేషన్స్ అయితే వీళ్ళకి ఉండవు, డైరెక్ట్గా యూనివర్సిటీ అథారిటీస్ ప్రొవైడ్ చేసిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ బీఎడ్ వచ్చేసి ఏంటంటే బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క జనరల్ బీఎడ్ అనేది ఆల్ రెగ్యులర్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో నార్మల్గా మనం చూస్తున్న స్కూల్స్లలో మీరు టీచింగ్ చేయడం కోసం జనరల్ బీఎడ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. స్పెషల్ బీఎడ్ అనేది ఏంటంటే స్పెషల్ కిడ్స్ కోసం అయితే ఉంటుంది. సో అక్కడ ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ కానీ, మెంటల్లీ డిజబుల్ పర్సన్స్ కానీ, హియరింగ్ ప్రాబ్లం ఉన్న పర్సన్స్ కానీ ఆ కిడ్స్ కోసం మీరు టీచింగ్ చేయడం కోసం ఈ యొక్క బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనే కోర్స్ కూడా మనకు అందుబాటులో ఉంది. అండ్ అదే ఇంటిగ్రేటెడ్ బీఎడ్ ఉంటుంది. సో ఈ యొక్క జనరల్ బీఎడ్ కానీ, ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కానీ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే సో ఆయా ఎంట్రన్స్ టెస్ట్లో అప్లై చేయాల్సి ఉంటుంది అండ్ మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. జనరల్ బీఎడ్ ఆర్ స్పెషల్ బీఎడ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా వచ్చేసి మీ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. లైక్ బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీబీఏ కానీ, బీటెక్ కానీ అదర్ ఈక్వాలెంట్ కోర్సెస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ బీఎడ్కి వచ్చేసి ఏంటంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒకవేళ టీచింగ్కి వెళ్ళాలి అనుకుంటే సో డైరెక్ట్గా మీ యొక్క సిఈసీ కావచ్చు, ఎంఈసీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు ఈక్వాలెంట్ కోర్సెస్ అనేది కంప్లీట్ చేస్తే మీరు ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాసి ఇంటిగ్రేటెడ్ బీఎడ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. మన తెలంగాణ గవర్నమెంట్ అనేది అండ్ ఏపీ గవర్నమెంట్ అనేది అదర్ స్టేట్స్ కూడా ఇంటిగ్రేటెడ్ బీఎడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. టోటల్గా మనకు 3 టైప్ ఆఫ్ బీఎడ్ అయితే ఉంది. ఈ రెండింటిని వచ్చేసి మనం జనరల్ బీఎడ్స్ అనేది చెప్తాము. ఇది స్పెషల్ బీఎడ్. స్పెషల్ నీడ్స్ ఉన్న కిడ్స్ కోసం స్పెషల్ బీఎడ్ అయితే చేయాల్సి ఉంటుంది. స్పెషల్ బీఎడ్ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసి అడ్మిషన్ అయితే తీసుకుంటున్నారు. అండ్ జనరల్ బీఎడ్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కావచ్చు వీటి కోసం టీఎస్ ఎడ్సెట్ ఆర్ ఏపీ ఎడ్సెట్ అయితే కండక్ట్ చేస్తారు. దాని ద్వారా మనం అయితే జాయిన్ కావడం జరుగుతుంది.
సో ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కావచ్చు, స్పెషల్ బీఎడ్ కావచ్చు, అండ్ అదేవిధంగా మనకు జనరల్ బీఎడ్ కావచ్చు. సో ఈ కోర్సులో కనుక మీరు జాయిన్ అయినట్లయితే సో మళ్ళీ మనకు వాటిలో స్పెషలైజేషన్స్ అయితే ఉంటాయి. వాటిని మనం మెథడాలజీస్ అనేది చెప్పుకుంటాం. లైక్ మీరు డిగ్రీలో బీఏ స్టూడెంట్ అని చెప్పుకుంటారు డిగ్రీ కంప్లీట్ చేస్తే, లేదా డిగ్రీ కంప్లీట్ చేస్తే మీరు ఎంపీసీ స్టూడెంట్స్ అని చెప్పుకుంటారు, లేదా బీకామ్ స్టూడెంట్ అని చెప్పుకుంటారు. అండ్ అలా విధంగా మీరు బీఎడ్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఏ స్టూడెంట్ అని చెప్పుకోవాలనేది ఈ మెథడాలజీస్ అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. మెథడాలజీ అంటే ఇది బేస్డ్ ఆన్ మీ డిగ్రీని బట్టి. సో మీ డిగ్రీ ఏ కోర్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగిందో ఆ రిలవెంట్ మెథడాలజీస్ అనేది మనం బీఎడ్లో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బీఎడ్లో వచ్చేసి ఏంటంటే ప్రతి స్టూడెంట్ 2 సబ్జెక్ట్స్ అయితే సో చదవాల్సి ఉంటుంది. అవి మెథడాలజీస్ అని చెప్తాం. దాన్నే మనం మెథడ్ 1, మెథడ్ 2 అని అయితే చెప్తాం. సో మీ యొక్క బీఎడ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు జాబ్స్కి అప్లై చేసినా లేదా ప్రైవేట్ టీచింగ్ చేయాలి అనుకున్నా కూడా మీరు బీఎడ్లో ఏ మెథడ్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగిందో ఆ మెథడ్స్ని మీరు అక్కడ టీచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు అవకాశాలు ఎలా ఉంటాయనేది నేను ఎండింగ్లో చెప్తాను, ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయనేది. ఫస్ట్ వచ్చేసి మనకు మెయిన్ మెథడ్స్ అయితే 4 ఉంటాయి. అంటే బీఎడ్లో వచ్చేసి మెయిన్ మెథడ్స్ అనేది మీ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఉంటుంది. ఒకటి వచ్చేసి బయాలజికల్ సైన్సెస్ అనేది ఉంటుంది. మీరు స్కూల్లో బయాలజికల్ సైన్స్ టీచ్ చేయాలనుకుంటే వన్ ఆఫ్ ది మెథడాలజీగా బయాలజీ సైన్స్ అయితే తీసుకోవాలి. అండ్ అది కూడా మీరు డిగ్రీని బేస్డ్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అనేది సో వన్ ఆఫ్ ది మెథడాలజీగా మనకు మ్యాథమెటిక్స్ ఆర్ మ్యాథమెటికల్ సైన్స్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత వన్ వచ్చేసి ఫిజికల్ సైన్స్ అనేది ఉంటుంది. తర్వాత వన్ వచ్చేసి సోషల్ సైన్స్. ఇవి బేస్డ్ ఆన్ మీ యొక్క డిగ్రీని బట్టి సో మీరు యొక్క బీఎడ్లో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోము. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో అది కంప్లీట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఏ మెథడ్ చూస్ చేసుకోవాలనేది ఉంటుంది. నేను అక్కడ డీటెయిల్ వీడియో చేస్తాను. లైక్ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు బయాలజికల్ సైన్స్ కావాలా, మ్యాథమెటిక్స్ కావాలా, ఫిజికల్ సైన్స్ కావాలా, సోషల్ సైన్స్ కావాలనేది బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 4 వచ్చేసి ఏంటంటే మనకు మెయిన్ మెథడ్స్. అండ్ వీటిని మనకు పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ అనొచ్చు, పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటారు, ఫిజికల్ సైన్స్ అంటారు, పెడగాజీ ఆఫ్ సోషల్ స్టడీస్ ఆర్ సోషల్ సైన్స్ అనేది మనం చెప్పడం జరుగుతుంది బీఎడ్ నామ్స్ ప్రకారం. అండ్ తర్వాత వచ్చేసి మనకి 5th 1 నుంచి 9th 1 వచ్చేసి ఇవి లాంగ్వేజెస్ అంటాం. సో ఈ లాంగ్వేజెస్ కూడా బేస్డ్ ఆన్ మీ యొక్క డిగ్రీలో ఉన్న లాంగ్వేజెస్ బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ బీఎడ్ ఇన్ ఇంగ్లీష్, బీఎడ్ ఇన్ తెలుగు, బీఎడ్ ఇన్ హిందీ, బీఎడ్ ఇన్ సాంస్క్రిట్, బీఎడ్ ఇన్ ఉర్దూ. తెలంగాణలో వచ్చేసి ప్రజెంట్ ఈ కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, సాంస్క్రిట్ కావచ్చు, ఉర్దూ కావచ్చు, అన్ని కాలేజెస్లో అయితే మనకు ఈ యొక్క పెడగాలజెస్ అయితే ఉండవు. మ్యాక్సిమం వచ్చేసి ఎక్కువగా ఆఫర్ చేసేది ఏంటంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ అయితే మ్యాక్సిమం కాలేజెస్ ఆఫర్ చేస్తాయి. హిందీ, సాంస్క్రిట్, ఉర్దూ అనేది అన్ని కాలేజెస్లో ఉండవు, కొన్ని కాలేజెస్ మాత్రమే ఉంటాయి. మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు దాంట్లో అవైలబుల్ అవుతుంది. వాటి గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఈ మెథడాలజీలో ఇప్పుడు బయాలజికల్ సైన్స్ కానీ సో వన్ ఆఫ్ ది మెథడ్గా బయాలజికల్ సైన్స్, వన్ ఆఫ్ ది మెథడ్గా మీరు ఇంగ్లీష్ తీసుకోవచ్చు, వన్ ఆఫ్ ది మెథడ్గా సో మీరు వచ్చేసి హిందీ, వన్ ఆఫ్ ది మెథడ్గా బయాలజికల్ సైన్స్ బేస్డ్ ఆన్ మీ డిగ్రీని బట్టి అయితే తీసుకోవచ్చు. ఎవరైతే మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ తీసుకోవచ్చు, లేదా మ్యాథమెటిక్స్ విత్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ విత్ తెలుగు, మ్యాథమెటిక్స్ విత్ హిందీ, ఇలా బేస్డ్ ఆన్ మీ డిగ్రీని బట్టి అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏవైతే మనం బీఎడ్లో తీసుకున్న మెథడ్స్ ఉన్నాయో వాటిని మనం నెక్స్ట్ మన బీఎడ్ కంప్లీట్ అయిన తర్వాత టీచ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏ మెథడాలజీకి ఎవరు ఎలిజిబుల్ అనేది చెప్పుకుందాం అండ్ దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా చెప్పుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి బయాలజికల్ సైన్స్ అనేది మనకు వన్ ఆఫ్ ది మెయిన్ మెథడ్ అని చెప్పుకున్నాం. సో ఎవరైతే స్టూడెంట్ బీఎడ్లో జాయిన్ అవుతున్నారో మీరు 2 మెథడ్స్ చూస్ చేసుకోవాలి. ఆ 2 మెథడ్స్లో మనకు ఫస్ట్ 4 మెథడ్స్ ఏంటి అంటే బయాలజికల్ సైన్స్ తీసుకోవచ్చు, మ్యాథమెటిక్స్ తీసుకోవచ్చు, సోషల్ సైన్స్ తీసుకోవచ్చు, ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ మీ డిగ్రీని బట్టి. సో ఇప్పుడు బయాలజికల్ సైన్స్ తీసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీ డిగ్రీలో బాటనీ కానీ, మైక్రోబయాలజీ కానీ, జువాలజీ కానీ, లేదా అదర్ రిలవెంట్ సబ్జెక్ట్స్, బాటనీ రిలవెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, బయోసైన్స్ రిలవెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ కనుక మీ డిగ్రీలో ఉన్నట్టయితే మీరు బయాలజికల్ సైన్స్ని వన్ ఆఫ్ దిగా మెథడాలజీగా అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సార్ నేను డిగ్రీ బీజెడ్సీలో చేశాను, సోషల్ సైన్స్ తీసుకుంటానంటే కుదరదు. సో మీరు బీఎడ్ చేసేటప్పుడు ఏంటంటే బేస్డ్ ఆన్ డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్స్ని బట్టి మీరు ఇక్కడ మెథడాలజీ చూస్ చేసుకుంటారు. బయోసైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఇక్కడ బయాలజికల్ సైన్స్ని అయితే వన్ ఆఫ్ ది మెథడాలజీగా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీజెడ్సీ చేసిన వాళ్ళు ఉంటారు, బీజెడ్సీ కానీ, ఎంబీజెడ్సీ కానీ, అదర్ మైక్రోబయాలజీ కోర్సెస్ చేసిన వారు. సో ఇక్కడ బయాలజికల్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ది మెథడాలజీగా చూస్ చేసుకోవాలి. ప్రతి విద్యార్థి వచ్చేసి 2 మెథడ్ చూస్ చేసుకుంటాడు. ఫస్ట్ మెథడ్ ఈ 4 ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు బయాలజికల్ మెథడాలజీ అయితే వన్ ఆఫ్ ది మెథడాలజీగా చూస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎవరైతే సో మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఉంటారో మ్యాథమెటిక్స్ అనేది సో డిగ్రీ విత్ ఎంపీసీ కానీ, డిగ్రీ విత్ ఎంపీసీ కానీ, లేదా డిగ్రీ విత్ ఎంపీసీఎస్ కానీ మీరు చేసినట్లయితే, లేదా బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, బీటెక్లో మ్యాథ్స్ ఉన్నట్లయితే, సో ఇలా మీ యొక్క మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది మీ యొక్క డిగ్రీలో మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా మీ యొక్క డిగ్రీలో ఉన్నట్టయితే సో మీరు ఇక్కడ బీఎడ్లో వచ్చేసి వన్ ఆఫ్ ది మెథడాలజీగా మ్యాథమెటిక్స్ని అయితే చూస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ కొంతమంది సో బీకామ్ విత్ హానర్స్ చేస్తారు, సో హానర్స్ అనేది ఉంటుంది, బీఏ విత్ హానర్స్ అనేది ఉంటుంది. అందులో ఒకవేళ మీకు మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉంటే స్పెషలైజేషన్ మీరు కూడా ఇక్కడ ఏంటి అంటే సో ఈ యొక్క బీఎడ్లో మీరు మ్యాథమెటిక్స్ అనేది తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. డిగ్రీలో మీకు మ్యాథమెటిక్స్ ఉంటే సో బీఏలో వన్ ఆఫ్ ది మెథడాలజీగా మీరు మ్యాథమెటిక్స్ అనేది తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే డిగ్రీలో కనుక మీకు కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ
డిగ్రీలో మీకు కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉన్నట్లయితే మీరు ఈ యొక్క ఫిజికల్ సైన్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. బట్ ఎవరైతే ఫిజికల్ సైన్స్ చూస్ చేసుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా మీరు ఒకటైతే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు అంటే డిగ్రీలో మీకు ఖచ్చితంగా ఏంటంటే ఫిజిక్స్ ఉండాలి, కెమిస్ట్రీ ఉండాలి. రెండు ఉన్నట్టయితేనే మీరు ఈ యొక్క ఫిజికల్ సైన్స్ని చూస్ చేసుకోవడానికి ప్రయత్నించండి. దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫిజికల్ సైన్స్ అంటే ఏంటి అంటే ఓన్లీ ఫిజిక్స్ కాదు, మనకు డిగ్రీలో ఎలా ఉంటుందంటే ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్గా ఉంటుంది అంతే. ఫిజికల్ సైన్స్ అంటే బోత్. ఫిజికల్ సైన్స్ ఈక్వాలిటీ ఏంటి అంటే సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఫిజిక్స్ ఉండాలి ప్లస్ కెమిస్ట్రీ ఉండాలి, రెండింటిని కలుపుకుంటేనే మనం ఫిజికల్ సైన్స్ అంటాం. సో కాబట్టి మీ డిగ్రీలో సో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు వన్ ఆఫ్ ది మెథడాలజీగా మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఫిజికల్ సైన్స్ అనేది చూస్ చేసుకోవాలి. సార్ నేను బీజెడ్సీ సార్ నాకు కెమిస్ట్రీ ఉంది, నేను వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఫిజికల్ సైన్స్ చూస్ చేసుకోవచ్చు అంటే సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఫిజికల్ సైన్స్ అనే కాలేజ్ చూపిస్తుంటుంది. బట్ మీరు సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఫర్దర్గా మీరు ఫిజికల్ సైన్స్ డీల్ చేయాలంటే ఎలిజిబుల్ ఉండదు. ఎందుకంటే మీకు ఫిజిక్స్ లేదు, జస్ట్ కెమిస్ట్రీ మాత్రమే ఉంది. ఫిజిక్స్ టీచర్ ఎలిజిబుల్ అవ్వాలి అంటే దట్ ఈస్ ఫిజికల్ సైన్స్ టీచర్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీరు ఎస్సీఏకి అప్లై చేసేటప్పుడు బోత్ ఉండాలని చెప్తారు. మీ యొక్క డిగ్రీలో ఫిజిక్స్ ఉండాలి, కెమిస్ట్రీ ఉండాలి, అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎవరైతే బీజెడ్సీ స్టూడెంట్స్ ఉన్నారో వన్ ఆఫ్ ది మెథడాలజీగా మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ బయో సైన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి లాంగ్వేజెస్లో ఏదో ఒకటి బేస్డ్ ఆన్ మీ డిగ్రీని బట్టి మెథడాలజీ ఆఫ్ తెలుగు, మెథడాలజీ ఆఫ్ ఇంగ్లీష్, మెథడాలజీ ఆఫ్ ఉర్దూ, మెథడాలజీ ఆఫ్ సో మనకు సాంస్క్రిట్, ఇలా మీ లాంగ్వేజెస్ డిగ్రీలో ఏ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయో వాటి బట్టి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫిజికల్ సైన్స్కి అయితే సో మీరు ఒకవేళ బయో సైన్స్ స్టూడెంట్స్ మీరు అప్లై చేసుకున్నారనుకోండి ప్రాబ్లం అవుతుంది. ఫిజికల్ సైన్స్ అనేది గురుకులాలలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ రిమైనింగ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో లైక్ తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసే డిఎస్సిలో ఎస్సీ ఫిజికల్ సైన్స్కి అప్లై చేయాలంటే మనకు అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో దీని గురించి నేను డీటెయిల్ వీడియో కూడా చేస్తాను. సో ఇక్కడ మెథడాలజీకి ఎవరు ఎలిజిబుల్ అనేది మీకు క్లారిటీ ఇస్తున్నాను. బయో సైన్స్ అనేది సో బయో సైన్స్ రిలవెంట్ సబ్జెక్ట్ చేసిన వారు ఎలిజిబుల్ అవుతారు. ఫిజికల్ సైన్స్ అనేది ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఫిజిక్స్ కెమిస్ట్రీ మీ డిగ్రీలో ఉంటే సో మీరు ఇది పెట్టుకున్నట్టయితే బెనిఫిట్ ఉంటుంది. అండ్ కొంతమంది స్టూడెంట్స్కి డిగ్రీలో బీటెక్ స్టూడెంట్స్కి కూడా ఫిజిక్స్ అనేది ఉంటుంది. ఒకవేళ అలా మీకు డిగ్రీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్నట్టయితే మీరు కూడా దీన్ని ఫాలో అవ్వచ్చు. లాస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సోషల్ సైన్స్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ వారి యొక్క ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కోర్సెస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో బీఏ స్టూడెంట్స్ కానీ బీకామ్ స్టూడెంట్స్ కానీ అండ్ అదేవిధంగా బీబీఏ స్టూడెంట్స్ కానీ సో మీరు కనుక ఈ కోర్సెస్ కంప్లీట్ చేసినట్టయితే మీరు వన్ ఆఫ్ ది మెథడాలజీగా ఈ యొక్క సోషల్ సైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ మీ డిగ్రీలో పొలిటికల్ సైన్స్ ఉన్న, ఎకనామిక్స్ ఉన్న, హిస్టరీ ఉన్న, కామర్స్ ఉన్న, మేనేజ్మెంట్ ఉన్న సో మీరు ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క సోషల్ సైన్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బయో సైన్స్ వచ్చేసి మీరు చేయాలి అంటే సో బాటనీ కానీ, మైక్రోబయాలజీ కానీ, జువాలజీ కానీ అలాంటి సో ఈక్వలెంట్ సబ్జెక్ట్స్ అనేది మీ యొక్క డిగ్రీలో కంప్లీట్ చేస్తుంటే మీరు బయాలజీని వన్ ఆఫ్ ది మెథడాలజీగా చూస్ చేసుకోవచ్చు. అండ్ మీ డిగ్రీలో కనుక సో మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉన్నట్లయితే సో మీరు బీఎడ్లో మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ది మెథడాలజీగా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఫిజికల్ సైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే సో నార్మల్గా అయితే ఫిజిక్స్ ఉన్న ఎలిజిబుల్ అవుతారు, కెమిస్ట్రీ ఉన్న ఎలిజిబుల్ అవుతారు. బట్ స్కూల్ అసిస్టెంట్ అనేది అప్లై చేసేటప్పుడు సో మీకు ఏం చూస్తారంటే రెండు ఉండాలని చెప్తారు. మీ యొక్క డిగ్రీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటేనే ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఎవరైతే మీరు ఫిజికల్ సైన్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్ ఉంటారో సింపుల్గా మీరు డిగ్రీలో ఎంపీసీ అయినట్లయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నట్టయితే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. బట్ ఎంపీసీఎస్ స్టూడెంట్స్ ఉంటారు. ఎంపీసీఎస్ స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ మ్యాథ్స్ చదువుతారు కాబట్టి వన్ ఆఫ్ ది మెథడాలజీగా ఇక్కడ మ్యాథమెటిక్స్ చూస్ చేసుకోవచ్చు. బట్ ఫిజిక్స్ చూస్ చేసుకోవాలి అంటే ఫిజికల్ సైన్స్ చూస్ చేసుకోవాలంటే తనకి ఫిజిక్స్ మాత్రమే ఉంది, కెమిస్ట్రీ ఉండదు. కాబట్టి అలాంటప్పుడు ప్రాబ్లం అవుతుంది. గురుకులాల్లో కానీ మోడల్ స్కూల్స్లో కానీ మీకు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అక్కడ ఫిజిక్స్ టీచర్ ఉంటారు, కెమిస్ట్రీ టీచర్స్ అనేది పీజీటీ ఫార్మాట్లో అయితే ఉంటుంది. గురుకులాలలో అయితే ప్రాబ్లం ఉండదు. బట్ గురుకులాలు కాకుండా మీరు రెగ్యులర్ డిఎస్సి అప్లై చేసినప్పుడు కొంచెం అయితే ప్రాబ్లం అవుతుంది. సో ఎంపీసీ స్టూడెంట్స్ మ్యాథ్స్ తీసుకోవచ్చు, ఫిజిక్స్ తీసుకోవచ్చు. ఎంపీసీఎస్ అయితే మీరు మ్యాథ్స్తో పాటు లాంగ్వేజెస్కి అయితే ప్రియారిటీ ఇవ్వండి. సో అది కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఒకసారి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆ కన్వీనర్ ఆఫీస్ కాల్ చేసి కూడా మీరు క్లారిటీగా తెలుసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఇక్కడ ఇది ఇన్ఫర్మేషన్. సోషల్ సైన్స్ వచ్చేసి బీఏ. సో ఇక్కడ నేను సింపుల్గా రాస్తున్నాను. సో బీజెడ్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బీఎస్సీ బీజెడ్సీ కానీ, మైక్రోబయాలజీ స్టూడెంట్స్ కానీ సో అలాంటి స్టూడెంట్స్ వచ్చేసి ఏంటంటే బయాలజికల్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ది మెథడాలజీగా చూస్ చేసుకుంటారు. ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంపీసీ స్టూడెంట్స్ ఫస్ట్ మెథడ్ ఏమో మ్యాథ్స్ చూస్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి కెమిస్ట్రీ ఈ యొక్క ఫిజికల్ సైన్స్ చూస్ చేసుకోవచ్చు. సో వీళ్ళు సో సెకండ్ మెథడ్, లేదా మీరు ఫస్ట్ మెథడే ఫిజికల్ సైన్స్ చూస్ చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్ వచ్చేసి ఏంటి అంటే మ్యాథమెటిక్స్ చూస్ చేసుకోవచ్చు. ఎంపీసీ స్టూడెంట్స్ అయితే ఒకవేళ ఎంపీసీఎస్ స్టూడెంట్స్ ఉంటారు. ఎంపీసీఎస్ స్టూడెంట్స్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ మ్యాథమెటిక్స్ అనేది ఫస్ట్ మెథడ్గా చూస్ చేసుకోవాలి. సెకండ్ మెథడ్గా మీరు లాంగ్వేజెస్ చూస్ చేసుకున్నట్లయితే మీకు ఫ్యూచర్లో బెనిఫిట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, సో బీబీఏ కావచ్చు. ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు సోషల్ సైన్స్ని వన్ ఆఫ్ ది మెథడాలజీగా చూస్ చేసుకున్నట్లయితే మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది.
అండ్ తర్వాత వచ్చేసి మనం చెప్పుకున్న అదర్ మెథడ్స్ లైక్ లాంగ్వేజెస్ అనేవి ఇక్కడ మనకు అదర్ మెథడ్స్ ఉంటాయి. వీటిని పెడగాజీస్ ఆఫ్ లాంగ్వేజెస్ అని చెప్పుకోవచ్చు. వాటిని పెడగాజీస్ ఆఫ్ మెయిన్ మెథడ్స్ అనేది చెప్తాము. సో ఇక్కడ మనకు తెలుగు అనేది వన్ ఆఫ్ ది మెథడాలజీగా ఉంటుంది, ఇంగ్లీష్ అనేది వన్ ఆఫ్ ది మెథడాలజీగా ఉంటుంది, సాంస్క్రిట్ అనేది వన్ ఆఫ్ ది మెథడాలజీగా ఉంటుంది, ఉర్దూ అనేది వన్ ఆఫ్ ది మెథడాలజీగా ఉంటుంది, హిందీ అనేది కూడా వన్ ఆఫ్ ది మెథడాలజీగా అయితే ఉంటుంది. ప్రజెంట్ తెలంగాణలో వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్, సాంస్క్రిట్, హిందీ, ఉర్దూ అనేది ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇవి అన్ని కాలేజెస్లో అయితే ఉండవు. కామన్గా ప్రతి కాలేజీలో ఏముంటాయంటే పెడగాజీ ఆఫ్ తెలుగు ఉంటుంది, పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీ కాలేజ్ అథారిటీస్ని రిక్వెస్ట్ చేసుకొని మీరు మెథడ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ యొక్క సెకండ్ మెథడ్, ఫస్ట్ మెథడ్ అనేది మన వెబ్ ఆప్షన్స్లో వచ్చేసి ఫస్ట్ మెథడ్కి ప్రియారిటీ ఇస్తాము. ఆఫ్టర్ జాయినింగ్ తర్వాత సెకండ్ మెథడ్కి ఇవ్వచ్చు. సో ఇక్కడ తెలుగు నేను ఫస్ట్ మెథడ్గా చేయాలనుకుంటున్నాను, తెలుగుకే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే సో మీరు ఎంఏ తెలుగు కంప్లీట్ చేసి ఉండాలి, ఎంఏ తెలుగు కంప్లీట్ చేసి ఉండాలి. లేదా మీరు సో మీ యొక్క డిగ్రీ అనేది లాంగ్వేజ్లో చేసి ఉండాలి, లిటరేచర్లో చేసి ఉండాలి. లాంగ్వేజ్లో మీరు లిటరేచర్లో కంప్లీట్ చేస్తున్నట్టయితే మీరు ఇక్కడ తెలుగుకి ఎలిజిబుల్ అవుతారు. లేదు సార్ నేను నార్మల్ బీఎస్సీ చేశాను, నార్మల్ బీకామ్ చేశాను, నార్మల్గానే బీఏ చేశాను అని మీరు అన్నట్లయితే సో మీ యొక్క డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా తెలుగు సబ్జెక్ట్ ఉన్నట్లయితే సో మీరు ఇక్కడ వచ్చేసి ఏంటంటే పెడగాజీ ఆఫ్ తెలుగుకి ఎంచుకోవచ్చు. సో నేను ఇక్కడ బీజెడ్సీ స్టూడెంట్స్ గురించి చెప్పడం జరిగింది. బీజెడ్సీ స్టూడెంట్స్ ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ మెథడ్గా వచ్చేసి బయాలజికల్ సైన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్గా మీ యొక్క డిగ్రీలో తెలుగు ఉంటే సెకండ్ మెథడ్గా డిగ్రీలో తెలుగుని సెలెక్ట్ చేసుకోవచ్చు. బీఎల్లో ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, సాంస్క్రిట్ ఉంటే సాంస్క్రిట్ని, ఉర్దూ ఉంటే ఉర్దూని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నారు. ఎంపీసీ స్టూడెంట్స్కి ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే సో వన్ ఆఫ్ ది మెథడాలజీగా మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, వన్ ఆఫ్ ది మెథడాలజీగా ఫిజికల్ సైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్గా అక్కడ మీరు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ని సెలెక్ట్ చేసుకుంటే క్లియర్ అయిపోతుంది. లేదు సార్ నేను మ్యాథమెటిక్స్ మాత్రమే చేయాలనుకుంటున్నాను బట్ రిమైనింగ్ వచ్చేసి లాంగ్వేజెస్ చేయాలనుకుంటున్నానంటే సో మీరు ఎంపీసీ చేసి ఉంటే సో ఇక్కడ మీరు సెకండ్ మెథడ్గా తెలుగు చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ డిగ్రీలో మీకు తెలుగు ఉంటే, ఒకవేళ మీకు ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ చూస్ చేసుకోవచ్చు, సాంస్క్రిట్ ఉంటే సాంస్క్రిట్, ఉర్దూ ఉంటే ఉర్దూ సెలెక్ట్ అనేది మీరు చేసుకోవచ్చు. అండ్ ఈ మెథడ్స్ చూస్ చేసుకునేటప్పుడు కూడా మీకు ఆ సబ్జెక్ట్ పైన ఉన్న అవగాహన బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. సో తెలుగు మీద నాకు జీరో నాలెడ్జ్ ఉంది అని తెలిసి కూడా మీరు తెలుగు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీకే నాలెడ్జ్ లేనప్పుడు ఫ్యూచర్లో పిల్లలకి టీచ్ చేయాలంటే తెలుగుని మనకు కష్టం అవుతుంది. సో ఇంగ్లీష్ పైన మీకు నాలెడ్జ్ లేనప్పుడు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీకు సో ప్రీవియస్ నాలెడ్జ్ దేనిపైన ఇంట్రెస్ట్ ఉందనే దాన్ని బట్టి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క లాంగ్వేజెస్ విషయంలో అయితే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎంపీసీ స్టూడెంట్స్ గురించి మనం చెప్పుకున్నాము. ఎంపీసీఎస్ స్టూడెంట్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అయితే ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది ఇక్కడ. సో మ్యాథ్స్కి ఎలాగో ఫస్ట్ మ్యాథ్స్కి అప్లికేషన్ పెట్టుకుంటారు, సెకండ్ వచ్చేసి ఫిజికల్ సైన్స్కి పెట్టుకోవచ్చు. డ్యూ టు కొన్ని కారణాల వల్ల మనకు కొన్ని లాసెస్ అయితే ఉంటాయి, ఉండాల్సిన బెనిఫిట్స్ ఉంటాయి కానీ అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఉండవు ఎంపీసీ స్టూడెంట్స్ కనుక ఫిజికల్ సైన్స్ అనేది తీసుకుంటే. సో ఇక్కడ మీరు ఫస్ట్ మెథడ్గా మ్యాథ్స్, సెకండ్ మెథడ్గా ఫిజికల్ సైన్స్ అనేది తీసుకోవచ్చు. లేదా సెకండ్ మెథడ్గా ఏం తీసుకోవచ్చు అంటే ఎంపీసీఎస్ స్టూడెంట్స్ లాంగ్వేజెస్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. సార్ నేను బీటెక్ స్టూడెంట్ సార్, మరి నేను ఎలా తీసుకోవాలని కూడా కొంతమంది క్వైరీ చేస్తారు. బీటెక్ స్టూడెంట్స్కి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మీకు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఏముంటుందంటే మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. సో వన్ ఆఫ్ ది మెథడ్గా మ్యాథమెటిక్స్ అనేది తీసుకుంటారు మీరు. సెకండ్ మెథడ్గా ఎనీ లాంగ్వేజ్ అయితే తీసుకోవచ్చు. సో బీటెక్లో మీకు తెలుగు ఉండదు, బీటెక్లో మీకు సాంస్క్రిట్ ఉండదు, బీటెక్లో మీకు ఉర్దూ ఉండదు. కాబట్టి మీకు ఉన్న ఆప్షన్ ఏంటంటే సెకండ్ మెథడ్గా ఇంగ్లీష్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా అయితే మీకు ఉంటుంది. కాబట్టి సో ఇలా బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి సో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే కంటే ముందు మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళే చెప్తారు మీరు దేనికి ఎలిజిబుల్ అనేది. సో మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం క్లియర్గా అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఏ మెథడ్స్కి ఎలిజిబుల్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్. సో మనం కనుక ఈ యొక్క బీఎడ్ కంప్లీట్ చేస్తే మనకి ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని మీరు క్వైరీ చేసినట్టయితే సో మీరు ఏ మెథడ్స్ అయితే ఇప్పుడు కంప్లీట్ చేయడం జరిగిందో ఫస్ట్ నేను బీజెడ్సీ వాళ్ళ గురించి చెప్తాను. సో బీజెడ్సీ కంప్లీట్ చేసిన వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ మెథడ్గా బయాలజికల్ సైన్స్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది. సెకండ్ మెథడ్గా తెలుగు అనేది చూస్ చేసుకున్నారనుకుందాం, తెలుగు వన్ ఆఫ్ ది లాంగ్వేజ్గా చూస్ చేసుకున్నారనుకుందాం. సో ఇక్కడ స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ అవుతారు. స్కూల్ అసిస్టెంట్ అంటే మనకు సో ఇక్కడ 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు టీచ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. 6th నుంచి 8th వరకు టీచ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. గురుకులాలలో కూడా మనకు టీజీటీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, టీజీటీకి ఎలిజిబుల్ అవుతారు. సెంట్రల్ ఏకలవ్యకు సంబంధించిన దాంట్లో ఎలిజిబుల్ అవుతారు. ఎంఈఓ, డిఈఓ, హాస్టల్ వార్డెన్, అదర్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. ప్రైవేట్ టీచర్గా కూడా ఎలిజిబుల్ అవుతారు. బట్ ఇక్కడ ఏంటంటే సో ప్రతి స్టూడెంట్ బీఎడ్ అయిపోగానే నేను స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు, టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. కానీ సో బీఎడ్ మాత్రం కంప్లీట్ చేస్తే సరిపోదు. బీఎడ్కి సంబంధించి టెట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఇది మన స్టేట్ ఉంటుంది, టీఎస్ టెట్ అని, లేదా మనకు సీటెట్ అని ఉంటుంది. ఈ టెట్స్ అయితే మనం క్వాలిఫైడ్ కావాల్సి ఉంటుంది. ఈ టెట్స్ క్వాలిఫై అయితేనే సో మీరు టీచింగ్ ఫీల్డ్స్కి ఇక్కడ ఉన్న జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. బీఎడ్ పూర్తి చేసినగానే మీరు ఎమ్మటే జాబ్స్కి అయితే ఎలిజిబుల్ కారు. ప్రైవేట్ స్కూలింగ్లో టీచింగ్ అయితే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ సో మీరు గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేయాలంటే సీటెట్ ఆర్ స్టేట్ టెట్ అయితే క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అది మీరు గుర్తుంచుకొని బీఎడ్ అనేది సో ఫస్ట్ నుంచే ప్రిపేర్ అవ్వాలి. టెట్ కోసం ప్రిపేర్ అవుతూనే మీ బీఎడ్ అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్ అయితే స్కూల్ అసిస్టెంట్స్కి ఎలిజిబుల్ అవుతారు, టీజీటీ, పీజీటీకి ఎలిజిబుల్ అవుతారు. పీజీటీ చేయాలంటే రిలవెంట్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో పీజీ చేసి ఉండాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీజీటీకి అప్లై చేయాలనుకుంటే బీఎడ్ కంప్లీట్ అయ్యి ఉండాలి, సో పీజీ కంప్లీట్ అయ్యి ఉండాలి. పీజీ అండ్
బీఎడ్ అండ్ పీజీ అయితే చేసి ఉండాలి, పీజీటీ. సో అలా మనకు పోస్టులను బట్టి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీరు హయ్యర్ క్యాడర్కి వెళ్ళే కొద్దీ మీకు పీజీ అయితే అడుగుతారు. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో బీఎడ్ కంప్లీట్ అయిన తర్వాత పీజీ అయితే చేయాల్సి ఉంటుంది ఆ రిలవెంట్ సబ్జెక్ట్లో పీజీ చేస్తే సో మీరు పీజీటీకి కూడా ఎలిజిబుల్ అయితే కావడం జరుగుతుంది. సో ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లో కూడా అన్నీ ఉంటాయి. మళ్ళీ ఏముంటాయంటే మనకు బయాలజికల్ టీచర్ ఉంటారు, మ్యాథమెటిక్స్ టీచర్ ఉంటారు, ఫిజికల్ సైన్స్ టీచర్ ఉంటారు, సోషల్ సైన్స్ టీచర్ ఉంటారు, లాంగ్వేజెస్ టీచర్స్ ఉంటారు. మీరు ఏ మెథడ్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగిందో ఆ మెథడ్స్ నుంచి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో లాంగ్వేజెస్ విషయంలో ఎలా ఉంటుందంటే లాంగ్వేజెస్ అనేది మీరు డిగ్రీలో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసుంటే లాంగ్వేజెస్లోనే డిగ్రీ చేసి ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బీఏ లిటరేచర్, ఎంఏ లిటరేచర్ ఇలా చేస్తుంటే మీరు డైరెక్ట్గా సో మీరు ఏ లాంగ్వేజెస్కి అయితే అప్లై చేయడం జరిగిందో ఆ లాంగ్వేజెస్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు అప్లై చేశారనుకోండి, ఖచ్చితంగా ఎంఏ తెలుగు అన్న చేసి ఉండాలి, లేదా మీ యొక్క డిగ్రీలో లిటరేచర్ లాంగ్వేజ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, తెలుగు స్పెషలైజేషన్ అనేది చేసి ఉండాలి. సో అలా అడిషనల్ పీజీ అవసరం వస్తుంది కొన్ని వాటికి. సో అడిషనల్ పీజీ వేటికి అవసరం వస్తుంది అంటే సో మీ డిగ్రీ ఆప్షనల్ డిగ్రీ కాకుండా అంటే బయాలజికల్ సైన్స్కి కానీ, తర్వాత మ్యాథమెటికల్ కానీ అండ్ సోషల్ సైన్స్కి కానీ, ఫిజికల్ సైన్స్కి కానీ మీకు అడిషనల్ పీజీ అయితే అవసరం ఉండదు. బట్ సెకండ్ మెథడ్ ఏదైతే ఉంటుందో లాంగ్వేజెస్ కింద చూజ్ చేసుకున్నవి వాటికి మీకు బేస్డ్ ఆన్ మీరు కంప్లీట్ చేసిన డిగ్రీని బట్టి పీజీ అయితే మ్యాండేటరీ ఉంటుంది. సో ఇలా ప్రతి జాబ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ ఉన్న దాంట్లో బీఎడ్ కంప్లీట్ చేస్తే స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ అవుతారు, గురుకుల జాబ్స్కి టీజీటీకి ఎలిజిబుల్ అవుతారు, సెంట్రల్ జాబ్స్లో స్కూల్ టీచింగ్ సంబంధించి ఏకలవ్యకు, కేవీఎస్కి ఎలిజిబుల్ అవుతారు, ఎంఈఓ, డిఈఓ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అవుతారు, ప్రైవేట్ టీచర్స్కి ఎలిజిబుల్ అవుతారు. కానీ బీఎడ్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు. సో బీఎడ్ ఆఫ్టర్ పీజీ చేయాలి. సో ఖచ్చితంగా బీఎడ్ ఆఫ్టర్ పీజీ చేయడానికి ప్రయత్నించాలి. అండ్ అదేవిధంగా మీరు టెట్ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మనకు క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు ఈ యొక్క జాబ్స్ అన్నిటికైతే ఎలిజిబుల్ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్, సార్ ఇప్పుడు బీఎడ్ తర్వాత జాబ్స్ కోసం చేయాలంటే పీజీ మ్యాండేటరీ అంటున్నారు కదా, సో బీఎడ్ విత్ పీజీ ఒకేసారి చేయొచ్చా, డబుల్ కోర్స్ చేయొచ్చా సేమ్ పీరియడ్లో అని అడుగుతున్నారు. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సార్ ప్యారలల్గా ఒకేసారి 2 కోర్సెస్ చేయడానికి అవకాశం ఉంటుందా? సో ఇప్పుడు మనం కొన్ని జాబ్స్కి అప్లై చేయాలంటే బీఎడ్తో పాటు పీజీ కూడా ఉండాలంటున్నారు కదా. సో మేము వచ్చేసి ఏంటంటే బీఎడ్లో అడ్మిషన్ వేసాము అండ్ ఓపెన్లో మేము పీజీ చేయాలనుకుంటున్నాం. అలా చేస్తే ఫ్యూచర్లో ఏమైనా జాబ్స్కి సంబంధించి ప్రాబ్లం ఉంటుందా? సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి అని అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ నాకున్న నాలెడ్జ్ తోటి మీకైతే ఒక క్లారిటీ ఇస్తాను. సో ఇక్కడ మనకి ఏంటంటే సో కొన్ని జాబ్స్ అప్లై చేయడానికి పీజీ మ్యాండేటరీ. సో ఈ యొక్క టీచింగ్ జాబ్స్లో కొన్ని జాబ్స్ అప్లై చేయాలంటే పీజీ అనేది మ్యాండేటరీ అండ్ అది బీఎడ్ ఉండాలి, పీజీ అయితే ఉండాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన గురుకులాల్లో తీసుకున్నట్టయితే పీజీటీ అనేది ఉంటుంది. మీరు ఈ యొక్క పీజీటీ జాబ్కి అప్లై చేయాలంటే సో బీఎడ్ అనేది ఆ యొక్క రిలవెంట్ సబ్జెక్ట్లో కంప్లీట్ చేసి ఉండాలి అండ్ పీజీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పీజీటీ నేను ఇంగ్లీష్కి అప్లై చేయాలనుకుంటున్నాను, పీజీటీ టీచర్ ఇంగ్లీష్కి నేను అప్లై చేయాలనుకుంటున్నాను. మరి పీజీటీ అంటే ఏంటి సార్ అంటే సో ఇక్కడ 9th 10th క్లాస్కి అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చెప్పే టీచర్ని మనం ఇక్కడ పీజీటీ కింద అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఆ బారికి వచ్చేసి ఏంటంటే బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇలా పీజీ అండ్ బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలన్నప్పుడు మీరు ఒకేసారి పీజీ ఒకే ఇయర్లో బీఎడ్ చేస్తుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బీఎడ్ విత్ పీజీ చేసేటోళ్ళు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఇలా ఒకేసారి యూజ్ఫుల్ ఉండే సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఒక జాబ్ కోసం పెట్టే డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే డబుల్ కోర్స్ కింద చేయకండి. సో మరి యూజీసీ నామ్స్ ప్రకారం 2 కోర్సెస్ ఒకేసారి చేయొచ్చు అని చెప్పారు కదా సార్. అంటే యూజీసీ ప్రకారం ఏంటి అంటే సో మీరు రెగ్యులర్లో ఒకటి చేస్తూ ఓపెన్లో ఒకటి చేసుకోవచ్చు. సో రెగ్యులర్ కోర్స్లో ఒకటి చేస్తూ రెగ్యులర్లో మీరు బీఎడ్ చేస్తున్నారు అనుకుందాము అండ్ ఓపెన్లో మీరు పీజీ చేయాలి అనుకుంటున్నారు. సో కానీ మీరు ఇవి 2 ఒకే జాబ్స్కి పెట్టినప్పుడు కొంచెం రిస్క్ అయితే అవుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అలా కొంతమందిని రిజెక్ట్ కూడా చేశారు. బట్ అది ఎవ్రీ ఇయర్ స్టేటస్ని బట్టి నేను కొంచెం డేటా కలెక్ట్ చేసి అయితే మీకు డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో పీజీ అండ్ బీఎడ్ ఒకేసారి చేస్తే అది కూడా మనం ఒక జాబ్ కోసం అప్లై చేయడానికి చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయనేది నేను డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే సో ఇది వెరిఫికేషన్లో అయితే మనకు ప్రాబ్లం అవుతుంది. సార్ మరి నేను బీఎడ్తో పాటు వేరే కోర్స్ చేయలేమా యూజీసీ నామ్స్ ప్రకారం అంటే చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే మీరు బీఎడ్ రెగ్యులర్గా చేసుకోండి. సో బీఎడ్తో పాటు మీరు ఏం చేయొచ్చు అంటే లైబ్రరీ సైన్స్కి అప్లై చేయొచ్చు, లేదా మీరు ఇప్పుడు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి డిఎడ్ చేయొచ్చు. సో లేదా మీరు వచ్చేసి ఏంటంటే అదర్ కోర్సెస్ లైక్ మీకు సంబంధం లేని కోర్సెస్ ఇంకా వేరే ఏవైతే ఉంటాయో వాటిని చేసుకోవచ్చు. ఇక్కడ లైబ్రరీ సైన్స్ కానీ నెక్స్ట్ డిప్లొమా కోర్సెస్ కానీ అదర్ డిప్లొమా కోర్సెస్ కానీ సో నెక్స్ట్ సోషల్ వర్క్ సంబంధించి ఎంఎస్డబ్ల్యూ కానీ సో ఇలా అదర్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు చేసుకోవచ్చు. ఇవి కూడా మనకు బెనిఫిటెడ్ కోర్సెస్. బీఎడ్తో పాటు అదర్ సర్టిఫికేటెడ్ కోర్సెస్ అనేవి మీరు చేయండి, దానివల్ల మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. సో కానీ బీఎడ్ విత్ పీజీ అనేది మీరు ఒకే జాబ్ పర్పస్లో ఉద్దేశించుకొని మీరు చేసినట్టయితే ఫ్యూచర్గా కొంచెం ప్రాబ్లం అయితే ఉండొచ్చు. అండ్ ఈ టాపిక్ గురించి నేను డీటెయిల్ వీడియో కూడా చేస్తాను. నెక్స్ట్ ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. కొంచెం సోర్స్ ఆఫ్ డేటా అనేది కలెక్ట్ చేసిన తర్వాత నేను ఆ వీడియో చేస్తాను. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి టోటల్గా సో బీఎడ్ అంటే ఏంటి అండ్ బీఎడ్ ఎన్ని రకాలు ఉంటుంది, బీఎడ్కి ఎవరెవరు ఎలిజిబుల్, సో బీఎడ్లో ఏ మెథడ్స్ తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి జాబ్స్ అనేవి ఉంటాయి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో మళ్ళీ ఒకసారి మీకు లిటిల్ బిట్ క్లారిటీ ఇస్తాను. సో బీఎడ్ వచ్చేసి మనకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే చెప్పుకోవడం జరిగింది. అండ్ బీఎడ్ అనేది 2 types ఆఫ్ డేటా అయితే ఉంటుంది. అది 2 years బీఎడ్ ఉంటుంది, 4 years బీఎడ్ ఉంటుంది. 2 years బీఎడ్ వచ్చేసి మనం డిగ్రీ తర్వాత చేస్తాము. 4 years బీఎడ్ వచ్చేసి మన యొక్క
ఇంటర్మీడియట్ తర్వాత చేయడం జరుగుతుంది. సో బీఏలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అయితే ఉంటాయి. మెయిన్ మెథడ్స్ వచ్చేసి 4. మనకి ఫిజికల్ సైన్స్ ఉంటుంది, బయాలజికల్ సైన్స్ ఉంటుంది, సో నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఉంటుంది అండ్ సోషల్ సైన్స్ అయితే ఉంటుంది. సో ఈ మెథడ్స్ ఎలా చూస్ చేసుకుంటామంటే బేస్డ్ ఆన్ మీ డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్స్ ఆధారంగా మనం చూస్ చేసుకుంటామని చెప్పాము. అండ్ అదేవిధంగా కొన్ని మనకు లాంగ్వేజ్ పెడగాజీస్ అయితే ఉంటాయి, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, సో సాంస్క్రిట్కి సంబంధించినవి అయితే ఉంటాయి. సో వీటిని బేస్డ్ ఆన్ మీ యొక్క లాంగ్వేజెస్ని బట్టి మీరు ఇంగ్లీష్ తీసుకోవాలంటే ఖచ్చితంగా డిగ్రీలో ఇంగ్లీష్ ఉండాలి, తెలుగు తీసుకోవాలంటే డిగ్రీలో తెలుగు ఉండాలి, సాంస్క్రిట్ తీసుకోవాలంటే డిగ్రీలో సాంస్క్రిట్ ఉండాలి. అలా ఉన్నట్టయితే మీకు ఫ్యూచర్లో బెనిఫిట్ ఉంటుంది. అండ్ మనకు ఆపర్చునిటీకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఉంటుంది, గురుకులకు సంబంధించిన జాబ్స్ ఉంటాయి, సెంట్రల్ జాబ్స్ ఉంటాయి, డిఈఓ, ఎంఈఓ, హాస్టల్ వార్డెన్ ఇలాంటి జాబ్స్ ఉంటాయి. అండ్ ట్యూటర్గా కూడా చేసుకోవచ్చు, ప్రైవేట్ స్కూల్ టీచర్స్గా ఉండొచ్చు, కరికులం సెట్ చేయడానికి ఉండొచ్చు. సో ఇలా డిఫరెంట్ సంబంధించి అయితే ఉంటాయి. అండ్ డబుల్ పీజీ అనేది, సో బీఎడ్ విత్ పీజీ చేయొచ్చు అంటే బీఎడ్ విత్ పీజీ చేయొచ్చు, బట్ అది రెండు ఒకే జాబ్ కోసం మీరు అప్లై చేసుకోకుండా చూసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను సో ఇక్కడ బీఎడ్లో వచ్చేసి నేను బయాలజికల్ సైన్స్ తీసుకున్నాను అండ్ సేమ్ టైం వచ్చేసి ఇంగ్లీష్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా తీసుకున్నాను అనుకోండి. సో మీరు ఇక్కడ బీఎడ్ చేస్తూ ఎంఏ తెలుగు చేసుకోవచ్చు. ఎందుకంటే ఎంఏ తెలుగుని ఈ బీఎడ్ని మీరు ఒకే జాబ్ కోసం ఇప్పుడైతే పెట్టారు. ఎందుకంటే బీఎడ్లో మీరు మెథడ్స్ ఏంటి అంటే బయాలజికల్ సైన్స్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంగ్లీష్ తీసుకున్నారు కాబట్టి ఇంగ్లీష్ తోటి మీకు సంబంధం లేదు, ఇంగ్లీష్ తెలుగుతో మీకు సంబంధం లేదు కాబట్టి అలాంటివి అయితే చేయొచ్చు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఫుల్ అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. All the best all. Thank you for watching this video.